నమస్తే తెలంగాణ వార్తాపత్రిక చూద్దాం. తల్లులకు మొక్కులు, భక్తులకు పాట్లు. మేడారంలో భక్తుల ఇక్కట్లు అంటూ ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. అబద్ధాల పునాదులపై అక్రమ లేఅవుట్. గోపన్పల్లి బీటీ ఎన్జీఓ భూముల్లో మరో ట్విస్ట్. ఉద్యోగుల భూముల్లో ప్రైవేటు వ్యక్తుల భూమి లేదని 2021లోని నివేదిక. గత కలెక్టర్ నివేదికకు భిన్నంగా తాజా కలెక్టర్ హైకోర్టుకు అఫిడవిట్. 200 రోజులకు చేరుకున్న ఉద్యోగుల నిరసన. కేసీఆర్కు మళ్లీ నోటీసులు అంటూ ఇక్కడ మనకు మెయిన్ హెడ్లైన్ కనిపిస్తూ ఉంది నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ. ఎర్రవల్లికి రాలేం, నందినగర్ ఇంటిలోనే విచారిస్తాం. ఇంటికి నోటీసులు అంటించి వెళ్లిన అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారించే నిమిత్తం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ అధికారులు మరోసారి నోటీసులిచ్చారు. బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో శుక్రవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఎవరూ లేని సమయంలో వచ్చిన సిట్ అధికారులు నోటీసులను గోడకు అంటించి వెళ్లారు. 160 సిఆర్పిసి కిందనే నోటీసులిచ్చినట్టు పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని కోరారు. కాగా ప్రస్తుత తన అధికారిక నివాసం ఎర్రవల్లిలో ఉందని, అక్కడే తనను విచారించాలని గురువారం రాత్రి కేసీఆర్ ఇచ్చిన సమాధానంపై తాజాగా ఇచ్చిన నోటీసుల్లో సిట్ అధికారులు పలు అంశాలను ప్రస్తావించారు. నోటీసుల్లో ఏముందో ఇక్కడ చూద్దాం ఒకసారి. మీరు 29వ తేదీన సమర్పించిన రిప్లైలో సిద్దిపేట జిల్లా మార్కూర్కు మండలం ఎర్రవల్లి గ్రామంలోని మీ ప్రస్తుత నివాసంలో మిమ్మల్ని విచారించాలని కోరారు. ఎలక్షన్ అఫిడవిట్, రాష్ట్ర శాసనసభ రికార్డులు సహా అధికారిక రికార్డుల ప్రకారం మీ నివాసం నందినగర్ అని ఉంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 కేసు దర్యాప్తునకు సంబంధించిన 160 సిఆర్పిసి కింద నోటీసు జారీ చేశామని, ఇక తాము ఎర్రవల్లి ఫామ్ హౌస్కి రాలేమని నందినగర్లోనే విచారిస్తామంటూ సిట్ స్పష్టం చేసినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. శుక్రవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో గోడకు సిట్ అధికారులు అంటించిన నోటీస్. కేసీఆర్కు మళ్లీ నోటీసులు ఇవ్వలేరు. 65 ఏండ్ల వారు ఎక్కడుంటే అక్కడే విచారించాలి. హైదరాబాద్ రావాలని చెప్పడం చట్ట వ్యతిరేకం. ఎర్రవల్లి నివాసం జూబ్లీహిల్స్ ఏసీపీ పరిధిలోకి రాదు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహిత్ రావు వెల్లడి. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసు ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్, బీఆర్ఎస్ నేతలు. ఇక తెలంగాణ ప్రాజెక్టులేవి ఒప్పుకోమంటూ ఇక్కడ మరో మెయిన్ హెడ్లైన్ చూడొచ్చు. 968 టీఎంసీలను అంగీకరించేది లేదు. తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను పరిగణించవద్దు. గోదావరిలో 850 టీఎంసీల వాటా. అందుకు తగ్గట్టే ప్రాజెక్టులకు రూపకల్పన. కిందికి పోయే నీళ్లను వాడుకుంటే తప్పేంటి? కేంద్ర జల్శక్తి మీటింగ్లో ఏపీ అడ్డగోలు వాదన. ఆంధ్రాకు వంతపాడిన సిడబ్ల్యూసీ చైర్మన్. చోద్యం చూసిన తెలంగాణ ప్రతినిధులు. ఎజెండా పంపలేదంటూ పరస్పర ఆరోపణలు. వారంలో నోటు పంపాలని కేంద్రం ఆదేశాలు. 15 రోజుల తర్వాత మరోసారి భేటీ. మొత్తంగా గోదావరికి బాబు సర్కార్ ఎసరు. మన ప్రాజెక్టులన్నీ ఇక వట్టిపోవాల్సిందే అంటూ ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. గోదావరిలో తెలంగాణ వాటా 968 టీఎంసీలుగా మేము అంగీకరించబోం. గోదావరిలో ఏపీకే అత్యధిక వాటా దక్కుతుంది. ఆ మేరకే ప్రాజెక్టులు రూపొందించుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ అంగీకారం లేకుండా కాళేశ్వరం, సీతారామ సాగర్ ప్రాజెక్టులకు అనుమతులిచ్చినప్పుడు లేని వివాదం ఇప్పుడు బనకచర్ల, నల్లమల సాగర్ విషయంలో ఎందుకు? ఢిల్లీలో శుక్రవారం సిడబ్ల్యూసీ సమక్షంలో జరిగిన ఏపీ తెలంగాణ జల వివాదాల కమిటీ భేటీలో ఆంధ్ర అడ్డగోలు వాదన చేసినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. వృధాగా సముద్రంలోకి పోయే జలాలనే ఏపీ వినియోగించుకుంటే తప్పేమిటి? ఎగువ రాష్ట్రం ప్రాజెక్టు కట్టి నీటిని వాడుకుంటే కింద రాష్ట్రాలకు నష్టం, కానీ ఏపీ తర్వాత ఏ రాష్ట్రం లేదు కదా. వరద జలాలను వాడుకుంటే తప్పేముంది? దిగువ రాష్ట్రంగా ఉన్న ఏపీ నల్లమల సాగర్ ప్రాజెక్టు చేపడితే తెలంగాణకు వచ్చే నష్టమేంటి అంటూ ఆంధ్ర సర్కారుకు సిడబ్ల్యూసీ చైర్మన్ వత్తాసు పలికినట్టుగా ఇక్కడ మనకు వార్తలో చూడొచ్చు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, చెనాక కొరాట, సమ్మక్క సాగర్ తదితర ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులేవి తాము అంగీకరించబోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఇదే విషయాన్ని ఇప్పటికే అనేకసార్లు కేంద్రానికి, రివర్ బోర్డులకు తెలియజేశామని వాదించింది. గోదావరి నదీ జలాల్లో తమకే 850 టీఎంసీలు దక్కుతాయని, అందుకు అనుగుణంగానే ప్రాజెక్టులను రూపొందించుకుంటున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీలో శుక్రవారం కొనసాగిన నిపుణుల కమిటీలో నివేదించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య
జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం 15 మంది అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక నిపుణుల కమిటీ కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి చైర్మన్ అనుపమ్ ప్రసాద్ నేతృత్వంలో శుక్రవారం తొలిసారి భేటీ అయ్యింది. ఢిల్లీలో నిర్వహించిన ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల అధికారులు, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ, పలు కేంద్ర సంస్థల అధికారులు హాజరయ్యారు. సమావేశంలో ఏపీ సర్కార్ తమ ఎజెండాను పీపీటీ రూపంలో ప్రదర్శించినట్టు విశ్వసనీయ సమాచారం. సింగరేణిలో అక్రమాలు నిజమే అంటూ ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. టెండర్ల ఖరారు, సిఎస్ఆర్ ఫండ్ ఖర్చులో అవకతవకలు, సైట్ విజిట్ సర్టిఫికేట్తో టెండర్ ప్రక్రియ ప్రభావితమైంది. సెల్ఫ్ సర్టిఫికేట్కు బదులు అధికార ప్రమేయంలో దురుద్దేశం. ఉద్దేశించిన లక్ష్యం కోసం సిఎస్ఆర్ నిధులు ఖర్చు చేయలేదు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు కమిటీ ప్రాథమిక నివేదిక. ప్రైవేటు ఈవెంట్కు 10 కోట్లు ఖర్చు చేయడంపై అభ్యంతరం. నిధుల మళ్లింపు వెనుక ఉన్న అధికారిపై విచారణకు సిఫార్సు. సింగరేణి టెండర్ల ఖరారులో అవకతవకలు జరిగాయని సాంకేతిక కమిటీ నిర్ధారించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. టెండర్ల ఖరారులో ఖచ్చితమైన నిబంధనలు పాటించలేదని, బోర్డుకు ఉన్న స్వయం ప్రతిపత్తి హోదాను అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించారని కమిటీ గుర్తించినట్టు సమాచారం. రాష్ట్రానికి రేవంత్ జలద్రోహం అంటూ ఇక్కడ మరో మెయిన్ హెడ్లైన్ కనిపిస్తా ఉంది. పిఎన్ లింకుపై చర్చలుండవని కేంద్రం చెప్పలే. పిఎఫ్ఆర్ పరిశీలన ప్రక్రియను కూడా ఆపలే. డిబిఆర్ తయారీని ఏపీ సర్కారు విరమించుకోలే. మరెందుకు ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వం మురుకులు? చర్చలకు రామని లేఖ రాసి ఇప్పుడు పరుగులు. గోదావరిని దారాదత్తం చేసేందుకే అడుగులు. అందుకే ఆదిత్యనాథ్ దాస్కు చర్చల బాధ్యతలు. బాబు కోసం తెలంగాణ ప్రయోజనాలు పనం. అయినా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనం. కేసీఆర్ నీళ్లు ఒడిసిపడితే రేవంత్ ఇడిసిపెడుతుండో. విద్రోహానికి పాల్పడితే మరో జల పోరాటం. కాంగ్రెస్ సర్కారుకు మాజీ మంత్రి హరీష్ హెచ్చరిక అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. సమైక్య పాలనలో తెలంగాణకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ నేడు మరో చారిత్రక ద్రోహానికి పూనుకుంది. ఢిల్లీలో మరణ శాసనం రాసేందుకు సిద్ధమైంది. పోలవరం, నల్లమల సాగర్ లింకు విషయంలో రేవంత్ ప్రభుత్వం ఏపీకి సహకరిస్తుంది. సమావేశానికి హాజరు కాము, బనకచెర్లపై చర్చలు లేవు అని బుకాయించి ఇప్పుడు కమిటీ వేసి ఏపీ జల దోపిడీకి రెడ్ కార్పెట్ వేసింది అంటూ ఇక్కడ హరీష్ రావు వ్యాఖ్యానించినట్టుగా మనకు వార్త కనిపిస్తా ఉంది. కేంద్రంతో చర్చలకు సిద్ధమై తెలంగాణ నీటి హక్కులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో ద్రోహాన్ని తలపెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఏపీ చేపట్టిన పోలవరం, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు గోదావరి జలాలను దారాదత్తం చేసేందుకు చర్చల కోసం పరుగులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ మాట్లాడుతూ రాజకీయాల కంటే తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని వివరించారు. ఢిల్లీ కేంద్రంగా ప్రాంతం వాడే తెలంగాణకు జలద్రోహాన్ని తలపెట్టాడని, ఏదైనా తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో బ్లాక్ డేగా మిగిలిపోతుందని వివరించారు. ఎమ్మెల్యే దానం వితండవాదం. నాది బీఆర్ఎస్ పార్టీయే, నన్ను సస్పెండ్ చేయలేదో, చెయ్యి గుర్తు మీద పోటీ చేశాను, పట్టించుకోకండి స్పీకర్కు దానం నాగేందర్ వినతి అంటూ ఇక్కడ ఎమ్మెల్యే దానం వితండవాదం అంటూ వచ్చినటువంటి వార్తకు సంబంధించి సమాచారం. స్పీకర్ నిర్ణయం అపహాస్యం. ఫిరాయింపు ఎమ్మెల్యే బీకేఆర్ బర్తిగింపు. పార్టీ మారలేదంటూనే కాంగ్రెస్ ర్యాలీలో బండ్ల. కాంగ్రెస్ను గెలిపించాలని నిస్సిగ్గుగా విజ్ఞప్తి. బీఫామ్లన్నీ హస్తగతం చేసుకున్న వైనం, సరితకు రిక్త హస్తం, ఆ వర్గంలో నైరాశ్యం.